భారతదేశ ప్రజల్ని వెధవల్ని చేయడానికి కొంతమంది అపరమేధావులు వస్తారు. వీళ్ళందరూ చదువుకున్న మూర్ఖులు. వీళ్ళకేంటంటే హిందుత్వం మీద ద్వేషం, మోడీ మీద ద్వేషం, లేదంటే గనక వీళ్ళు అపర సెక్యులర్ భావాలు కలిగినటువంటి వాళ్ళు. ఈ దేశంలో ఏది హిందువులే దుర్మార్గులు, ముస్లింలు క్రైస్తవులు అన్యాయం అయిపోతున్నారు అంటూ వాళ్ళని మోసం చేసేటటువంటి వర్గం. వీళ్ళందరికీ ఆ ద్వేషం తీర్చుకోవడానికి, లేదంటే గనక వీళ్ళందరూ ఓ రకంగా చెప్పాలంటే బహువీర్య పుత్రులు అనాల. వీళ్ళ బుద్ధి అంతా ఈ దేశంలో పుట్టి చైనా అనుకోని ప్రేమిస్తుంటారు, లేకపోతే కనుక మన దేశాన్ని ద్వేషిస్తూ ఉంటారు. ఈ బహువీర్య పుత్రులు గారు ఈ మధ్యకాలంలో వాక్కు వస్తున్నది ఏంటంటే జిఎస్టీ. అంతకుముందు అసలు పన్నే లేవనుకుంటా. పాపం జిఎస్టీ వచ్చాకనే పన్ను పెట్టారన్నటువంటి దిక్కుమాలినటువంటి నేరేషన్ క్రియేట్ చేస్తున్నారు. అంతకుముందు ఉన్నటువంటి 14 రకాల పన్నుల్ని ఒకే లెక్కలోకి తీసుకొచ్చి 4 స్లాబులు పన్ను పెట్టారన్నటువంటి కనీస జ్ఞానం లేనటువంటి సొంటలు వీళ్ళు. మళ్ళీ మేధావులు, చదువుకున్నటువంటి మూర్ఖులు, ప్లస్ అతి తెలివితేటలతో వక్రీకరించి ఇష్టం వచ్చినటువంటి మాటలు కూతలు కూసేటటువంటి వాళ్ళు. ధరలు తగ్గిస్తే, పన్నులు తగ్గిస్తే ఎందుకు తగ్గించారు అంటే అంటూ దాంట్లో లెక్కలు చెప్పుకొచ్చేటటువంటి వాళ్ళు. ఒకప్పుడు పన్నులు ఎగవేత కారణంగా దేశంలో ఆర్థిక ఆదాయం కుచించుకుపోయి నల్లధనం విపరీతంగా పెరిగిపోయేది. దానికి అప్పుడప్పుడు నల్లధనాన్ని మీరు అనౌన్స్ చేసుకుంటే దానికి తక్కువ పన్నుతో వదిలేస్తాం లాంటి ప్రకటనలు ఇచ్చుకున్నటువంటి రోజులు ఎన్ని దశాబ్దాలుగా నడిచినాయి. అలాంటిది ఇప్పుడు నల్లధనానికి అవకాశం లేని ప్రతిదీ డిజిటలైజేషన్ స్టేజ్కి తీసుకొచ్చి పన్నులని ఏకీకృతం చేసుకొచ్చి దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పన్నుతో ఇష్టారాజ్యంగా నడిచినటువంటి స్టేజ్ నుంచి దేశమంతా ఒకటే పన్ను, ఒకే దేశం ఒకే పన్ను సిస్టంలోకి తీసుకుని వచ్చారు. స్లాబులు వేరు, పన్ను ఒకటే. ఇలా ఇది కూడా తెలియని కామన్ సెన్స్ లేనటువంటి కుహనా మేధావుల్ని వదిలేద్దాం. ఇప్పుడు మోడీ క్లియర్గా చెప్పుకొచ్చారు, ఈ డబ్బులు ఇప్పుడు చేతిలో పన్నులు తగ్గించడం వల్ల ఆదాయం చేతిలో ఆడుతుంది. ఆదాయం ఆడటం వల్ల రాబోయేటటువంటి రోజుల్లో దాన్ని మళ్ళీ సద్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. భారత రంగం, భారత స్వదేశీ రంగాన్ని దీన్ని బూస్ట్ చేయడానికి వాడండి. మీరు వాడే ప్రతి రూపాయిని సాధ్యమైనంత వరకు భారతదేశపు వస్తువులే వాడడానికి ప్రయత్నించండి అని చెప్పుకొస్తున్నారు. ఇది ఒక చక్కటి అభిప్రాయం. అంతేగాని అంబానీది కొనండి, అదానీది కొనండి, లేకపోతే కనుక ఇదని చెప్పట్ల, స్వదేశీ వస్తువులే కొనండి అని చెప్తున్నాడు. అది కూడా బూత్ అనుకునేటటువంటి బూతు బాబుల్ని ఇంకెవరేం చేయలేరు.